తులారాశి వారికి ఈ వారంలో ఇష్టకార్య సిద్ధి అనుకూలిస్తుందండి? పరిపూర్ణంగా. ఎందుకంటే గ్రహబలం క్రమక్రమంగా సహకరిస్తుంది. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ముఖ్యంగా 6వ రాశిలో కుజుడు, 4లో బుధుడు, 3లో శని, 11లో రాహువు. ఇష్టకార్య సిద్ధి ఉన్నది. ఓపికతో పనిచేయండి. అనుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది. ఎవరిని ప్రత్యక్షంగా విమర్శించకూడదు. ఒకరి గురించి మరొకరి దగ్గర ఎక్కడ చెప్పద్దు. భవిష్యత్తు శుభప్రదం. క్రమక్రమంగా ఎదుగుదల ఉన్నది. నిర్మలమైన మనస్సుతో చేసే ప్రయత్నం సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. బుద్ధి బలంతో వ్యవహరిస్తే గౌరవం, ధనలాభం రెండూ ఉన్నాయి. అధికారుల నుండి ప్రశంసలున్నాయి. పదవీ లాభం, ఉత్సాహం రెట్టింపు అవుతుంది. సమాజానికి ఉపయోగపడే విధంగా మీ ఆలోచనలు, మీ ప్రవర్తనలు చక్కగా ఉంటాయి. ధర్మచింతన మిమ్మల్ని ఉన్నతులను చేస్తుంది. పరిపూర్ణమైనటువంటి విజయావకాశాలు కనపడుతున్నాయి. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇష్టదేవతా ధ్యానం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ముఖ్యంగా మహాగణపతి దర్శనం చేయాలి. తులారాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 12వ రాశిలో గురుగ్రహ సంచారం ఉన్నది. మరి గురుబలం అనుకూలిస్తే కానీ ఆర్థిక స్థితి పెరగదు కాబట్టి శనగలు దానం చేయండి.